హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మౌలాలి ఈసీఐఎల్ రోడ్లో ఉన్న ఏఎంఆర్ ప్లానెట్ మాల్లోని మూవీ మ్యాక్స్ సినిమా థియేటర్ కోసం తెలుసుకుందాము. ఈ మూవీ మ్యాక్స్ థియేటర్లో మొత్తం 7 స్క్రీన్లు అయితే ఉన్నాయి. ఈ థియేటర్లో 5వ స్క్రీన్పై మా మూవీ ఎక్స్పీరియన్స్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ ఉన్న బిగ్ స్క్రీన్పై 7 స్క్రీన్స్పై ఏ సినిమాలు రన్ అవుతున్నాయి అనేది క్లియర్గా డిస్ప్లే చేయబడుతుంది. ఈ థియేటర్లో 7 స్క్రీన్పై ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ ఇలా అన్ని లాంగ్వేజ్ సినిమాలు అయితే రన్ అవుతూ ఉంటాయి. ఈ మూవీ మ్యాక్స్ థియేటర్ని చాలా నీట్గా, హైజీనిక్గా మెయింటైన్ చేస్తున్నారు. ఈ థియేటర్లోని సినిమా చూడడానికి టికెట్ ప్రైస్ స్టార్టింగ్ రేట్ వచ్చి 150 రూపీస్ అయితే ఉంది. ఇక్కడ మనం మూవీ మ్యాక్స్ సినిమా థియేటర్లోని అందమైన వెయిటింగ్ లాంజ్ని అయితే చూస్తున్నాము. మన షో టైం వరకు వెయిట్ చేయడానికి, ఇక్కడ చూడడానికి టైంపాస్ కోసం బిగ్ స్క్రీన్ మరియు అందమైన కుషన్ సోఫాస్ అయితే ఉన్నాయి. మన మూవీ ఏ స్క్రీన్ మీదో తెలియకపోయినా, లేకపోతే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా చాలా ఫ్రెండ్లీగా, పొలైట్గా చెప్తున్నారు. ఈ మూవీ మ్యాక్స్ థియేటర్లోని స్నాక్స్ కార్నర్లో స్నాక్స్ రేట్లు అయితే చాలా హైగా ఉన్నాయి. ఈ మూవీ మ్యాక్స్ థియేటర్లోని స్క్రీన్కి మధ్య టికెట్ల రేట్లలో డిఫరెన్స్ ఉంది. ఇంగ్లీష్ సినిమా రేట్లు అయితే స్టార్టింగ్ వచ్చి 200 రూపీస్ టికెట్ రేట్తో మొదలైంది. ఈ మూవీ మ్యాక్స్ థియేటర్లోని రిక్లైనర్ సోఫా సీట్స్ 300 రూపీస్ టికెట్ అయితే ఉంది. ఈ రిక్లైనర్ సోఫాలో హాయిగా రిలాక్స్ అవుతూ సినిమా చూడవచ్చు. ఈ మూవీ మ్యాక్స్ థియేటర్లోని బ్యూటిఫుల్ రూఫ్, యాంబియన్స్, ఇంటీరియర్ డిజైన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ ఉన్న గేమింగ్ జోన్లో కిడ్స్ గేమ్స్ ఆడుకున్న తర్వాత, ఇక్కడ ఉన్న ఫుడ్ కోర్ట్లో లేకపోతే రెస్టారెంట్లో మంచి బిర్యానీ తినేసి, ఈ మూవీ మ్యాక్స్ థియేటర్లో ఉన్న 7 స్క్రీన్స్లో మనకు నచ్చిన బెస్ట్ సినిమా సెలెక్ట్ చేసుకుని హాయిగా సినిమా అయితే చూసేయచ్చు. ప్రతి థియేటర్ స్క్రీన్కి పక్కనే నీట్గా, హైజీనిక్గా ఉన్న వాష్రూమ్స్ అయితే ఉన్నాయి. అందమైన స్నఫ్ కలర్ కుషన్ సీట్స్తో థియేటర్ ఇంటీరియర్ డిజైన్ అయితే చాలా బాగుంది. ఈ థియేటర్లోని లేజర్ స్క్రీన్ మరియు 7.1 డోల్బీ డిజిటల్ సౌండ్స్ అయితే చాలా బాగున్నాయి. డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్, లేజర్ ప్రొజెక్టర్ వల్ల చిన్న సౌండ్ కూడా చాలా మెలోడియస్గా వినిపించింది. థియేటర్లో కూల్గా రన్ అవుతున్న ఏసీ, మంచి రిలాక్సింగ్ ఎన్విరాన్మెంట్ ఇవన్నీ మాకు మంచి సినిమా ఎక్స్పీరియన్స్ని కలిగించాయి. టెక్నికల్ ఇష్యూస్ వల్ల లేక జనాలు రాకపోవడం వల్ల మనం థియేటర్లో సినిమా చూడలేకపోవడం, లేక షో క్యాన్సిల్ అవ్వడం ఇలాంటి ఇష్యూస్ అయితే ఎప్పుడూ లేవు. 150 రూపీస్ కూడా మంచి స్ట్రెచబుల్ సీట్స్ రావడం వల్ల రిలాక్స్డ్గా సినిమా చూస్తూ ఎంజాయ్ చేశాము. ఈ థియేటర్ మౌలాలిలో ఉండడం వల్ల ఈసీఐఎల్, నేరెడ్మెట్, మల్కాజ్గిరి, తార్నాక, హబ్సిగూడ, నాగారం, కీసర, మెట్టిగూడ జనాలకైతే ఈ థియేటర్ చాలా దగ్గరవుతుంది. ఈసీఐఎల్లోనే ఉన్న మరొక థియేటర్ ఏషియన్ సినిమాస్ రాధిక థియేటర్ కోసం తెలుసుకుందాము. ఇక్కడ మనం కాంచీపురం వరమహాలక్ష్మి స్టోర్ని, ఇక వెజ్ రెస్టారెంట్ని, ఇక ఎన్నో షాప్స్ని అయితే చూసాము. ఈ రాధిక థియేటర్కి విశాలమైన పార్కింగ్ ప్లేస్ అయితే ఉంది. బ్లూ ఫాక్స్ మినర్వా షాప్ అయితే చాలా బాగుంది. ఈ రాధిక థియేటర్ అవుట్ సైడ్ ఎన్విరాన్మెంట్లో పానీపూరి, ఇక గప్చుప్, పావ్ బాజీ ఇలాంటివన్నీ దొరుకుతాయి. థియేటర్కి విశాలమైన పార్కింగ్ ప్లేస్ అయితే ఉంది. థియేటర్లో కూల్గా రన్ అవుతున్న ఏసీ, సౌండ్ సిస్టమ్, పిక్చర్ క్వాలిటీ కూడా బాగుంది. ఈ థియేటర్లో వెరీ రేర్గా టెక్నికల్ ఇష్యూస్ వల్ల లేక సరిపోయినంత జనం ఉండకపోవడం వల్ల చాలా రేర్గా షో అయితే క్యాన్సిల్ అవుతుంది. ఎంతో మంచి పేరు ఉన్న ఈ రాధిక థియేటర్కి ప్రస్తుతం పరిస్థితిలో ఇలాంటి సిచ్యుయేషన్ రావడం అయితే చాలా బాధగా అనిపించింది. ఇప్పుడైతే కొత్త షాపింగ్ మాల్స్, ఆ షాపింగ్ మాల్స్లో కొత్త మల్టీప్లెక్స్ థియేటర్స్ అయితే వచ్చేసాయి. కానీ గత 3-4 దశాబ్దాలుగా మంచి ఘన చరిత్రను కలిగిన
ఈ రాధిక సినిమా థియేటర్ అంటే జనాలకి చాలా ఇష్టం. ఈసీఐఎల్లో సినిమా థియేటర్ అంటే ఎవరైనా రాధిక థియేటర్ అనే చెప్పేవాళ్ళు. ఈ రాధిక సినిమా థియేటర్లో మొత్తం 4 స్క్రీన్లు అయితే ఉన్నాయి. ఈ రాధిక థియేటర్ రినోవేషన్ తర్వాత మంచి రెడ్ కలర్ కుషన్ సీట్స్తో, మంచి పిక్చర్ క్వాలిటీ, సౌండ్ క్వాలిటీతో ఎక్సలెంట్ థియేటర్గా అయితే ఉంది. ఈ థియేటర్లో అన్ని లాంగ్వేజ్ సినిమాస్ అయితే రన్ అవుతాయి. Phone, 50 megapixel selfie camera, AI features and ఈ థియేటర్లోని గోల్డ్ సీట్స్ అయితే 200 రూపీస్ టికెట్ రేట్ అయితే ఉంది. ఈ రాధిక థియేటర్కి దగ్గరలోనే ఏజీ చర్చ్, రివైవల్ సెంటర్, కళశ్రీ ఆర్ట్ టెంపుల్ అయితే ఉంటుంది. ఏషియన్ సినిమాస్ రాధిక థియేటర్లోని సినిమా ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ దిస్ వీడియో.